నువ్వు ఎందుకు గిల్టీ కూడా నాకు అది అర్థం కావట్లేదు. ఒకవేళ నేను వదిలేసింది నేను కాదంట్లా, వదిలేసింది రీజన్ చెప్పకుండా వెళ్ళిపోయింది అనుకుంటున్నాను. నీ సైడ్ తప్పేం లేదు అక్కడ, కానీ తప్పు క్రియేట్ చేసి మరీ వెళ్ళిపోయింది. ఎందుకు? నేను వదిలించుకోవడానికి మాత్రమే. కానీ నీకు అది తెలియట్లే అసలుకి. నైట్లో నిద్రపోకుండా ఆలోచిస్తూ నేను ఎక్కడ తప్పు చేశాను, అమ్మాయి ఎందుకు వదిలేసింది అని డిప్రెషన్కి వెళ్ళిన అవసరం లేదు నీకు. ఎందుకంటే నువ్వు ఒక తప్పు చేస్తుంటే ఖచ్చితంగా తెలిసిద్ది. తెలియకుండా అంత పిచ్చోడు నువ్వు కాదు. ఒకవేళ నువ్వు నిజంగా తప్పు చేస్తుంటే, నిజంగా టూగా లవ్ చేసే అమ్మాయి అయితే నీ కారుకు వచ్చి నీ కాళ్ళ పట్టుకొని చెప్పూసి కొట్టి నువ్వు ఎందుకు నన్ను మోసం చేస్తావు, ఎందుకు నన్ను చీట్ చేస్తావు అని ఏడ్చి మరీ గోల పెట్టిద్ది. ఇదేం లేకుండా మళ్ళీ ఆ ఫ్రెండ్స్ని వెళ్ళి అడిగిస్తే ఏదో పెద్ద రీజన్ ఉంది చేసింది అంటే ముందుకు చెప్పమని చెప్పు. నా తప్పు అక్కడ ఉంది, ఏ తప్పు ఉంది అక్కడ ఏంటి కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ అయింది కదా అక్కడ. నెక్స్ట్ సీట్ వదిలేసే. ఇంకా ఇప్పుడు కమ్మాయికి ఎట్లా ఉండాలంటే అనవసరంగా నేను వదులుకున్నాను చేశాను అని రిగ్రెట్ ఫీల్ అవ్వాలి. బ్రేకప్ అయిపోయిన తర్వాత వెళ్ళి తాగడం, చేయడం, చిద్దులేయడం, రోడ్డు మీదకి వెళ్ళిపోయి వ్యవస్థలా తిరగడం అది కాదు. ఇంకా ఒకవేళ అమ్మాయి నీ బ్రేకప్ చెప్పింది అప్పుడేంటి, నేను వాచ్ చేస్తానే ఉండిద్ది. నేను డిసిషన్ తీసుకుంది కరెక్టా రాంగా, నువ్వు ఇదంతా చేస్తున్నావు అనుకో, అమ్మాయ్యా నేను కరెక్ట్గా డిసిషన్ తీసుకున్నాను అని తను అనుకునిద్ది. అది కాకుండా నువ్వు కమ్బ్యాక్ ఇచ్చు నువ్వు